గుంటూరు జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులు కదం తొక్కారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్లో పోరుబాట పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. ప్రభుత్వం వెంటనే 1000 కోట్ల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. సిఐడి దగ్గరున్న బాధితుల లిస్టును ఆన్లైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. బహిరంగ సభ అనంతరం అగ్రిగోల్డ్ బాధితులంతా ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. రాయించిన లెటర్ ఇది ఏమని రాయించాడంటే నాకు 3,02,000 రూపాయలు రావాలా, 2 రోజుల లోపల కానీ ఇవ్వకపోతే నేను ఎస్పీకి లెటర్ ఇచ్చి సూసైడ్ చేసుకుంటాను మీ ఇంటికి వచ్చి అని చెప్పుకున్నాడు. దీనికి ఏంది స్పందన ఏంది గవర్నమెంట్? ఇవాళ ఇన్ని వేల కోట్ల కుంభకోణం చేసి భార్యల పేరు మీద, బంధువుల పేరు మీద, బినామీల పేరు మీద ఆస్తులు పెట్టుకొని అవి అవ్వ వెంకట సీతారామారావు హైదరాబాద్లో ఉంటూ కర్నూలు, కడపలో ఆస్తులను అమ్ముతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు గుడ్లప్పగిచ్చి కూర్చుంది? వీటికి సమాధానం కావాలా?